అసలు తగ్గేది లేదంటుంది. అసలు ఈ సినిమా ఇలాంటి సినిమా ఇంకా చరిత్రలో రాజీ సినిమా అంతే, గుర్తుండిపోయే సినిమా ఇది. అర్థం కదా మరి చెప్పు. అందరూ యాక్టింగ్ చేశారు, పెద్ద యాక్టర్లు అందరూ బాగానే చేశారు. కానీ రామ్ చరణ్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక గ్లోబల్ స్టార్. అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు ఎవరు లేరు. మీరు ఎక్కడికైనా పోండి, అమెరికా పోవు, చైనా పోవు, జపాన్ పోవు, రష్యా పోవు, ఆస్ట్రేలియా పోవు, పాకిస్తాన్ పోవు, కజకిస్తాన్ ఏ దేశం పోవు, గ్లోబల్ స్టార్లు అయితే ఎవరు లేరు కదా. మరి చెప్పు అర్థం కదా, నాకేం అర్థం కాదు చెప్పింది. అసలు నువ్వు ఏ దేశం అన్నా పోవు, గ్లోబల్ స్టార్లు లేరనమాట. కాబట్టి ఈ సంక్రాంతికే కాదు, ఇంకా ఎప్పటికే ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే గేమ్ చేంజర్ సినిమా ఒకటే గుర్తు వస్తుంది అంతే. ఇంకా గేమ్ చేంజర్ రోడ్డు మీద ఫుట్పాత్ మీద 500 బట్టి టికెట్ కొని మరి అన్న సినిమాలో రామ్ చరణ్ చచ్చిపోయి మళ్ళీ పుట్టాడమ్మా, మళ్ళీ పుట్టాడు. తర్వాత పుట్టే మళ్ళీ సీఎం అయ్యాడు, మళ్ళీ కలెక్టర్ అయ్యాడు, మళ్ళీ ఐఏఎస్ అయ్యాడు, మళ్ళీ ఐపీఎస్ అయ్యాడు, సినిమాలో అయ్యాడు. కాబట్టి సినిమాలో చూడండి, నిజ జీవితంలో మాత్రం తీసుకోపోకండి. ఇది ఒక చేశారు. తర్వాత అంజలి కావచ్చు, సముద్రకని కావచ్చు, పాత్రలు అందరూ కూడా శంకర్ స్ట్రైట్ మూవీ. ఎందుకంటే 30 సంవత్సరాలు ఆయన తెలుగు సినిమా ఫస్ట్ తీస్తున్నాడు. 450 కోట్ల బడ్జెట్ కనపడింది దాంట్లో. అదేవిధంగా పాటలు కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. మంచి మూవీ సంక్రాంతికి చూసాము. ఫీల్డ్లో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఇది 450 150 సంక్రాంతికి వస్తున్నాం. మొత్తం 600 కోట్లు వచ్చేస్తాయి. అది విషయం కాదు, వారంలో వచ్చేస్తాయి. కనపడుతుంది ఆ వాల్యూ, కనపడుతుంది టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ మిస్యూస్ కాదు. వండర్ఫుల్ లొకేషన్స్. తర్వాత అన్ని యాంగిల్లో కూడా మంచి సినిమా చూసాం. రంగస్థలంలో ఆ రోజు ఎంత అద్భుతమైన నటుడు చూసాము, ఈరోజు మరలా రామ్ చరణ్లో గేమ్ చరణ్ అంత అద్భుతమైన నటన చూసాం. ఫ్యాన్స్ పబ్లిక్ రెండు కలిపి, అంటే సమాజంలో సమస్యలు ఏదైతే సమస్యలు ఎత్తి చూపి ఆ సమస్యలు పరిష్కారం తీసుకుని ఏ విధంగా వెళ్ళాలనేది రామ్ చరణ్ ఓడిపోయాడు. అన్ని క్యారెక్టర్ 4 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు 4 వేరే. ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక స్టూడెంట్గా, తర్వాత ఒక అప్పన్నగా, ఒక రైతుగా అభ్యుదయ పార్టీ పెట్టి పేద ప్రజలకు చేయాలన్న తలంపు ఏదైతే ఉందో అద్భుతం. కాకినాడ కోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా. ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది. మైనింగ్లో కావచ్చు, బిల్లుల అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు, ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాడికేట్ చేయాలంటే ఆ పాత్రలో రామ్ చరణ్ ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గద్దెదించాడు, చెప్పి గద్దెదించాడు. జగన్ నేను గద్దెదించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదు. దీన్ని చూపించాడు తన కుమారుడిగా రామ్ చరణ్ చూపించాడు. వ్యవస్థలో నిర్వీర్యమైనప్పుడే ఉన్నామనే భరోసా ఒక ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ నాయకులు ఈ రోజు ఉంటారు, పోతాడు. కానీ 5 సంవత్సరాలు మీరు వెళ్ళిపోతారు. కానీ జీవితాలు చచ్చిపోయేదాకా ఐఏఎస్ అనేది రామ్ చరణ్ అద్భుతమైన నటించండి. డాన్స్లో ఎరగదీశాడు. అదేవిధంగా సూర్య విలన్ పాత్ర అద్భుతంగా నటించాడు. శ్రీకాంత్ కావచ్చు, అంజలి కావచ్చు, ఎవరి పాత్ర వాళ్ళు చాలా చక్కగా చూపించారు. ఓవరాల్ సినిమా ఈజ్ అయితే యావరేజ్ బ్రో. ఓకే, ఈ సినిమా అన్ప్రిడిక్టబుల్ కాదు, మొత్తం ప్రిడిక్టబులే, మొత్తం తెలుస్తుంది. దీనికి శంకర్ 1990 శంకర్ ఇంకా ఆ సినిమాలు తీస్తుండే అవసరం లేదు. నాకు తెలిసి ఇది 2025 ఈ కాలం సినిమాలు తీయవాను శంకర్ని. ఆ స్టోరీ ఏంది బ్రో, సెకండ్ హాఫ్ మొత్తం నేను పడుకున్నా. అసలు ఏం సినిమా బ్రో, అసలుకి గేమ్ చేంజ్, అసలు ఏం గేమ్ చేంజ్ లేదు. హెలికాప్టర్ సీన్ సెకండ్ హాఫేగా, హెలికాప్టర్ సీన్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటుంది. ట్రైన్ ఇట్లా ట్రాకుల దగ్గర కట్టేసిన వాళ్ళని తెంపుతాడు. హై మూమెంట్స్ ఉన్నాయి అన్నారు. ఏం లేదు బ్రో, సినిమా మొత్తం ప్రిడిక్టబుల్, అన్ప్రిడిక్టబుల్. సినిమా ఎలా ఉంది మీ రివ్యూ, మీ పరంగా? అంతేనా? అంటే 2.5 గంటల సినిమాలో మీకు నచ్చిన ఒక్క మాట? అంతే. ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు బేసిక్గా. అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి, అదే మెసేజ్ బేసిక్గా, అంతకుమించి ఏం లేదు. అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్తో, మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్తో, మంచి రిఫరెన్సెస్తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్స్ కలెక్షన్ బ్రేక్
చేస్తుందా లేదా నాకు పెద్దగా కలెక్షన్స్ గురించి ఐడియా లేదు. ఎందుకంటే పుష్ప అనేది ఆల్రెడీ ఫ్రాంచైజీ అయింది కాబట్టి అది 2కి బాగా హెల్ప్ అయింది. టికెట్ రేట్స్ కూడా కరెక్ట్గా ఇక్కడ బాగా తెలంగాణలో పెంచున్నారు కాబట్టి అది కొంచెం బాగా ప్లస్ అయింది దానికి. అంటే పుష్ప 2 మూవీ కూడా డెఫినెట్లీ బాగానే ఉంది అనుకోండి. బట్ కలెక్షన్స్ విషయంలో నాకు తెలియదు కానీ ఓవరాల్గా మూవీ చూడాలనుకుంటే సో డెఫినెట్లీ మంచి మూవీ, హ్యాపీగా చాలా బాగుంది, వచ్చి చూడొచ్చు అనమాట. సో నో ప్రాబ్లమ్. అండ్ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. పుష్ప 2లో అయినా మనకు కొంచెం కైండ్ ఆఫ్ ఏమంటే ఫ్యామిలీతో కొన్ని సీన్లు చూడలేమన్నమాట. కైండ్ ఆఫ్ లైక్ లిటిల్ డిస్టర్బెన్స్ సీన్స్ ఉంటాయి కానీ ఈ మూవీలో అలాంటి సీన్స్ ఏం లేవు. సో హ్యాపీగా రావడం ఏమన్నా సీక్వెల్ ఉన్నట్టు ఏమన్నా చూపించారా? సీక్వెల్ ఇంకేం లేదు, ఇంకా దీనికన్నా తెస్తే ఇంక జనం కొడతారేమో అన్న. చరణ్ క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ ఎటువంటి పేరు పెడితే మనం సరిపోం. ఎందుకంటే చరణ్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తుల్లో రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ యాక్టింగ్లో ఎవరు పేరు పెడితే సరిపోరు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఇచ్చిన కిక్ లాస్ట్ వరకు మెయింటైన్ చేసి ఉంటే సంక్రాంతికి ఇది ఒక భారీ హిట్ అయ్యేది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ స్టోరీ, కొంచెం స్లోగా నడవటం, విలన్ క్యారెక్టరైజేషన్ డామినేట్ చేయడం, అది కొంచెం సినిమాకి బ్యాక్ డ్రాప్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సినిమా అయితే పండగలకి ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుంది. బట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ ఎక్స్పెక్టేషన్తో సంక్రాంతి మందే అని కాలర్ ఎగరేసుకుందామని వచ్చే వాళ్ళకి కొంచెం నిరాశ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. స్టోరీ, పాలిటిక్స్ సినిమా ఇస్ ఓకే. ఇది వచ్చేసి పాత రాజకీయాలు, అంటే ఒక రౌడీ రాజకీయాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద ఉంది సార్. ఓకే. సినిమా అయితే ఓకే, నాకు దీనిలో బాగా నచ్చింది. యజ్జేశ్వరి యాక్టింగ్ ఒకటి బాగుంది. సినిమా అయితే ఓకే, కానీ ఇది ఒక రౌడీ రాజకీయ మొన్న ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఉంది కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ. 4 o'clock గేమ్ చేంజర్. ఇంత మార్నింగ్ వచ్చిన సాటిస్ఫాక్షన్ మీకు ఎక్కడెక్కడ వచ్చింది? మొత్తం అన్ప్రెడిక్టబుల్ అంతే, ఎవరికి నచ్చలే అన్నట్టు సినిమా. పవన్ కళ్యాణ్ స్టోరీ ఇది కావాల్సిన సినిమా అనేది ర్యామో మామూలుగా మామూలు లేదు. ఇంకా రాజకీయం అంటే ఇలా కట్అవుట్ ఏ హీరోకి లేదు. మరి హెలికాప్టర్ సీన్ ఎట్లుండే? రాత్రికి నిద్ర పోలేదు నా మూవీ. సినిమా ఎట్లున్నదంటే హెలికాప్టర్ షాట్ ఏ హీరోకి సెట్ కాదు. గుర్రాల మీద వేరే హీరోకి కార్లో వచ్చారు, అన్నిట్లో వచ్చారు. మనోడు హెలికాప్టర్ కొడితే యాక్టింగ్, మనోడు కట్అవుట్ హైలైట్. సాంగ్స్, డాన్స్ డిఫరెంట్ కల్చర్ అనేది అంతా అంతే. సినిమా వేరే లెవెల్. ఎవరు మన సినిమా చూడాలంతే. ఈ స్టూడెంట్స్కి చదువుకున్న వాళ్ళకి మాత్రం ఐఏఎస్ కావాలన్నోనికి తర్వాత ఎట్లుండాలా, ఈ రాజకీయ వ్యక్తులతో ఎట్లుండాలా, ఏ విధంగా నడుచుకోవాలనేది హైలైట్ చూపించండు చరణ్. శంకర్ మార్క్ అంటే శంకర్ మార్క్ వేరే లెవెల్. ఇంకా అర్జున్ సినిమాలో ఎట్లున్నాడో. పాలిటిక్స్, రియల్ రిఫరెన్సెస్ ఎట్లున్నాయి? సూపర్, వేరే లెవెల్ అనలేను. కొన్ని డిసప్పాయింట్ అయినాము. వాళ్ళ అమ్మాయి ఎలా చనిపోయిందో అదే చూపించలేదు. నేను వచ్చేసి లవ్ సాంగ్ తీసేసిన. ఆ సాంగ్ కోసం ఏ సాంగ్? అరే హైరానా లేదా సినిమాలో? ఏదైనా నాకు తీసేసిన, అదే డిసప్పాయింట్ అయి బయటకు వచ్చేసి. స్క్రీన్ ప్లే రామ్ చరణ్. బాబాయ్ చేసే సినిమా అబ్బాయి చేసేసాడు అంతే. టైటిల్ ఇదే ఓజీ. ఇంకా రామ్ చరణ్ అనుకోవాలి. మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే సినిమాలో అయితే ఏం లేదు. సేమ్ రొటీన్ స్టోరీ. ఇందాక ఎవరు నేను మాట్లాడేటప్పుడు సాంగ్స్ గురించి మాట్లాడతాను. నేను సాంగ్స్ గురించి ఏం మాట్లాడినా, సాంగ్స్ పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడినా. గాడ నుంచి లిప్స్టిక్ వేసుకున్నాడు. వేస్ట్. సాంగ్స్ పెట్టిన అంత బడ్జెట్ వేస్ట్. సాంగ్స్ బాగుండే, హీరోయిన్ బాగుంది, అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి. ఎస్ఏ క్యారెక్టర్ కూడా బాగుంది. ఆయన ఇంకా తగ్గింది. నాకు తెలిసి మాత్రం శంకర్ మార్క్ దాటలేదు. శంకర్ ఎక్కడ ఉండడం, మన ఇండియన్ టీమ్కి ఎక్కడ ఉండడం, ఇప్పుడు ఒక 2 మీటర్లు ఎక్కువ ఉండొచ్చు. అంత మించి అయితే లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే రామ్ చరణ్ అన్న అయితే 10 సినిమాలో ఎరుగుదీస్తాడు. ఇందులో కూడా బాగుంది. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఇప్పుడు శంకర్ ఎలా ఉండంటే, ఇప్పుడు మన ఐమాక్స్ దగ్గర ఉండవా కొంచెంసేపు పంజాబ్ కూడా తీసుకెళ్తాడు, ఇంకొంచెంసేపు మైదీపట్నం తీసుకెళ్తాడు. అలా ఉంది. ఎక్కడెక్కడెక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఐపీఎస్ నుంచి, ఐఏఎస్ నుంచి, సీఎం దాకా, సీఎం సైన్ వరకు కూడా తీసుకెళ్తాడు. మళ్ళీ ఆపేస్తాడు. మళ్ళీ ఓటర్లో కమిషనర్ అవుతాడు. నాకు తెలిసి మన సినిమా అయితే ఎక్కే వాళ్ళకే ఎక్కిద్ది భయ్య, ఎక్కడ వాళ్ళకి అయితే అసలు ఎక్కదు. సొసైటీ కలెక్షన్ ఉంది కానీ ఇదిగో మన సినిమాలో చూపించినది మాత్రం సోషల్లో జరగదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సినిమా అనేది వేరు, మనం సృష్టించుకుంటాం సినిమాని. అర్థమైందా? సినిమాలో ఒకటి చూపిస్తాడు, ఎలక్షన్ కౌంట్ అయ్యేటప్పుడు దరిదాపుల్లో ఎవడు రాడు. వీడు జేసీబీ వేసుకుని వెళ్తాడా? ఎవడైనా వెళ్తాడా?
నేను సినిమా గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ ఆడ ఉన్న పాయింట్ మాట్లాడుతున్నాను. సినిమాలో జరిగింది రియల్లో జరగదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సినిమా తీసాడు కానీ అది ఎక్కే వాళ్ళ మైండ్ ఉన్న వాళ్ళకే ఎక్కింది, అంత మించి అయితే ఎక్కదు. వన్ టైం వాచబుల్. దీని బడ్జెట్ గురించి మాట్లాడాలంటే మిగతా వచ్చే 2 సినిమాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు, సిగ్గే సుజుకి మీద వస్తుండే, సీఎం సైకిల్ మీద వస్తుంది. నేను మా అన్న రాత్రి నుంచి నేను డ్యాన్స్ అయితే చేయలేమన్నా మనం చేయలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అందరినీ ఒకే ఫ్రేమ్ లో చూసినట్టే ఉంది. అంటే ఎవరు డ్యాన్స్ చేస్తారో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు జనాలు. ఒక సాంగ్ చూసి చిరంజీవి గుర్తొచ్చాడు, ఒక సాంగ్ చూసి అసలు ఎవరు సినిమా చూస్తున్నాం అర్థం కాలేదన్నా. అంటే కనిపిస్తున్నాడు. ఎందుకంటే రాత్రి నుంచి మేము 500 పెట్టి టికెట్ కొని అదే ఫుట్పాత్ మీద పడుకున్నాం, ట్యాంక్ బండ్లో పడుకున్నాం, ట్యాంక్ బండ్లో స్నానం చేసి ఇద్దరం ఆవేశం అండి, ఆవేశం నవ్వుతాడంటే ఎలా వస్తుండే నువ్వు 500 పెట్టి టికెట్ కొన్నావు, మేమిద్దరం కూలిపోయిన పోతాం. చూడు మా అన్న జై జనసేన. ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఉండనా మాట్లాడిస్తాడు. గ్లోబల్ సినిమా, ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా నువ్వు అర్థం. మా అన్న నేను కష్టపడి 500 పని చేసి మరి టికెట్ కొన్నాం. మీరు మాత్రం 10,000 పెట్టి టికెట్ కొనలేరా? 10,000 ఏముంది? 50,000 పెట్టి కొనలేరా? పుష్ప 2 ఎంత వస్తుందని చెప్పినావు? పుష్ప 2 ఎంత? పుష్ప 2 ఇప్పుడు దాకా 2,000 కోట్లు. కానీ ఈ సినిమా దాడి వస్తుంది. ఒక్క షోకి చాలు అంతే. ఈ సినిమా 50,000 కోట్లే కాదు, 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కానీ నేను పుష్ప ఎంత ఒక్క షో చాలు. ఈ గ్లోబల్ మీద ఈ సినిమా ఒక్క షో చాలు అంతే. పుష్ప సినిమా అయిపోయింది ఎప్పుడది. కాబట్టి ఏంటంటే పుష్ప సినిమాని మర్చిపోండి అంటే కాదు, మర్చిపోయి ఈ సినిమా చూడండి అంతే. మీరు మర్చిపోండి కాదు, అంతే మర్చిపోండి అంటే యాక్టింగ్ చేయండి, లేదా లేదు అనుకో మనం చేద్దాం. లేదో అబద్ధం. ఈ సినిమా ఏంటంటే చరిత్రలో గుర్తుండిపోయి సినిమా ఇది. ఇప్పుడే గేమ్ చేంజర్ వస్తున్నానా, గేమ్ చేంజింగ్ మూవీ ఇది. ఈ సంక్రాంతికి మన తెలుగు ఆడియన్స్కి పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మాస్ మసాలా ఫీస్ట్ మూవీ, ఒక చిన్న సోషల్ మెసేజ్తో. కానీ ఆ చిన్న సోషల్ మెసేజ్ కూడా మంచిగా కరెక్ట్గా అందరూ బుర్రకెక్కించుకోవాల్సిన మెసేజ్ అది. ఎందుకంటే ఎలక్షన్ల గురించి, ఓట్ల గురించి అందరూ బయటికి వచ్చి ఓట్లు వేయండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. అలాంటి ఒక చిన్న మెసేజ్ని మంచి మాస్ కమర్షియల్ వేలో శంకర్ గారు చూపించారు. ఇద్దరికి కంబ్యాక్, రామ్ చరణ్ గారికి శంకర్ గారికి ఇద్దరికి మాస్ కంబ్యాక్. యాక్టింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఆయన ఇంతకు ముందు సినిమాలలో ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు. స్టోరీ రొటీన్ ఉన్నా కానీ అన్న, ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి, స్టోరీ ఒకటేలా ఉంటుంది. కానీ మనకి చూసిన పద్ధతి, స్క్రీన్ ప్లే, టేకింగ్, డిఓపి, ఎడిటింగ్, అక్కడ పడ్డ సౌండ్ మిక్సింగ్, ఇదంతా ఇంపార్టెంట్ ఉండింది. సో ఇక్కడ డిఓపి, తమన్ గారు, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, తీసిన ఫ్రేమ్స్, అలానే యూజ్ చేసుకున్న రిఫరెన్సెస్, మెయిన్గా రియల్ లైఫ్లో జరిగిన రిఫరెన్సెస్ అన్నీ పెట్టుకున్నారు. ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, అన్ని రిఫరెన్సెస్. మేజర్గా హైలైట్స్ అంటే సీజ్ ద షిప్. అప్పన్న క్యారెక్టర్కి ఎంతైతే హైప్ ఇచ్చారో రామ్ చరణ్ గారు న్యాయం చేశారు ఆ క్యారెక్టర్కి. త్రూ అవుట్ ద మూవీ అప్పన్న గారి క్యారెక్టర్లో అంటే ఒక అమాయకత్వంతో నత్తి, సో అది నమ్మిన వాళ్ళే మోసం చేయడం, అదంతా కూడా క్యారెక్టర్లో మనం చూస్తాము. అండ్ రామ్ చరణ్ గారు లివ్ ద క్యారెక్టర్. అది ఒక్కటే కాదు, కాలేజ్ స్టూడెంట్గా కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్గా కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్గా కానివ్వండి, ఏదైనా రామ్ చరణ్ గారు ఈ లివ్ ఎవ్రీ క్యారెక్టర్. వన్ మ్యాన్ షో. ఎస్జే సూర్య గారి గురించి నేను మాట్లాడక్కర్లే. ఎస్జే సూర్య గారు స్టోల్ ద స్క్రీన్. అసలు వీళ్ళిద్దరికి ఏదైతే ఫేస్ ఆఫ్స్ ఉంటాయో వాళ్ళిద్దరికి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది. మనకి ఈ మధ్యనే వచ్చిన నాని మూవీలో ఎంతైతే మనం ఎస్జే సూర్య గారిని ప్రేమించామో, ఆదరించామో, గేమ్ చేంజర్ మూవీలో కూడా ఎస్జే సూర్య గారిగా డల్ కాదన్నా, అది ఒక 5-10 మినిట్స్ మూవీ ఎటు పోతుంది అని అనిపిస్తుంది, కానీ ఎటు పోదు, మళ్ళీ స్టోరీలోకి వస్తుంది. అది ఆ మాత్రం 5-10
సినిమా లివర్కి ఎలా అనిపించినాయి 70 కోట్ల మాత్రం ఎస్పెషల్లీ 3 సాంగ్స్ దో మచ్చా మచ్చా జరగండి 3 మాత్రం హై ఫీస్ట్. ఎవరిని చూడాలో అర్థం కాదు అసలు. కాస్ట్యూమ్స్, వెనకాల బీజిఎం, ఆ తర్వాత వెనకాల అపియరెన్సెస్, దాని తర్వాత ఆ సెట్లు అబ్బాబాబా బయట పోయిందన్న. సినిమాని పుష్ ఇద్దరికి స్కోప్ వచ్చిందన్న. ఒకరిని కమర్షియల్గా వాడుతున్నారు కీరాద్వాని కానీ, అంజలి గారిని మాత్రం ప్యూర్ స్టోరీ కోసం, ప్యూర్ ఆమె యాక్టింగ్ కోసం వాడుతున్నారు. అంజలి గారు కూడా హ్యాట్స్ ఆఫ్ టు హర్, లివ్ ద క్యారెక్టర్. అంజలి గారికి రామ్ చరణ్కి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా మూవీలో ఫ్లాస్ అయితే నేను ఏం చెప్పాలి. సినిమాలో ఎన్నిసార్లు హై మూమెంట్స్ వచ్చి ఉండొచ్చు? పుష్పాలో 10 నిమిషాలకు ఒకసారి అన్నట్టు. పుష్పాలో 10 నిమిషాలకు ఒకసారి నాకైతే రాలేదు, టు బి ఆనెస్ట్. నాకైతే పుష్పాలో 10 నిమిషాలకు ఒకసారి రాలే. ఇందులో మాత్రం సెకండ్ హాఫ్లో హై మూమెంట్స్ వస్తూనే ఉంటాయి అంతే. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం మీకు వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్, ఒక ఎలక్షన్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి ఫేస్ ఆఫ్. ఇది మీరు ఆల్రెడీ నిజంగా ట్రూ లైఫ్లో చూశారు. ఏపీ ఎలక్షన్స్ గురించే మాట్లాడుతున్నా, దాని రిఫరెన్స్ చేసి అన్నాయి సెకండ్ హాఫ్ మొత్తం. అది మీరు చూస్తారు, వేరే హై ఇస్తుంది మూవీ, వేరే హై అంతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పండుగ. చేశాడు, ఫ్యామిలీ టచ్ చేశాడు, ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, మనకు కామెడీ ఉంది, ప్రతి సీన్ మూవీ ఉంది. సగటు ప్రేక్షకుడికి ఏం కావాలో ప్రతి ఒక్క అంశాలు మనకు శంకర్ సార్ ఈ మూవీలో మనకు ఇచ్చి మనకు సంక్రాంతి కానుక 2 అయితే మనం ముందుకు తీశారు భయ. ఇంకోటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీలో చాలా బాగా నటించారు భయ. రంగసన్న తాత ఈ మూవీలో మనకి ఏడిపించేశారు భయ. కొన్ని సీన్లు చాలా బాగా నటించారు భయ. మామూలుగా మూవీ చాలా బాగుంది. మూవీ అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి కంటే బాగుంది డైరెక్షన్. ఒకటే చెప్తా భయ, మీరు చెప్పిన మీద నేను చెప్పను. ఒకటే, మనము అమ్మాయిని ఒకరిని పిలుస్తాం, అలాగే ఇండియా ఇండస్ట్రీ అంటే ఒక్క మొగాడు ఓన్లీ శంకర్ సారే భయ. ఆయన తర్వాత ఎవడైనా కానీ డైరెక్టర్, ఆయనకు ఒకరితో పోలిక లేదు, ఆయనకు ఒకరు సాటి రాదు భయ. ఒకడు వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్ డైరెక్టర్ అంతే, వేరే వాళ్ళు ఎవరితో కాదు. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కేక ఇచ్చి పడేసి భయ. సాంగ్స్ పుట్టిందే శంకర్ సార్ దర్శకత్వంలో. మనకు 19s లో జీన్స్ అనే ఒక సినిమా ఉంది, మీకు తెలుసు కదా. ఆ జీన్స్ అనే సినిమా ఒక పాట కోసం 7 వింతలు చూపించాడు. ఎక్కడ వరలో అలాంటి డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడా? మన ఇప్పుడున్న మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు ఏదో తోపు అని చెప్పుకొని తీస్తున్నారు, అన్ని విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్లు, ఆడ సెట్టింగే తీస్తున్నారు. శంకర్ సార్ మాది రియాలిటీగా, ఒరిజినాలిటీగా కరెక్ట్ ఉన్నది చూపే డైరెక్టర్ మన ఇండియాలో ఎవరు లేరు భయ. మిగతా డైరెక్టర్ నాకు తెలియదు, కానీ నాకు తెలిసి నాకు ఉండేది ఒకటే గుండె, డైరెక్టర్ ఒకటే, జై శంకర్ సార్ అంతే భయ. మామూలు కాదు, ఇచ్చి పడేసిండు. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ తమను ఫస్ట్ టైం కాపీ కొట్టుకుని ఈ మూవీకి బాగా ఇచ్చిండు భయ. అసలు తమనంటే నాకు భయం, గుండె ఇట్లా కొట్టుకుంటుంది ఎక్కడ డబ్ చేసి ఇస్తాడని. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ కిక్కు, ఐ థింక్ 2009 తర్వాత కిక్కు తర్వాత తమను ఈ దీనికి ఫ్రెష్ గా మ్యూజిక్ ఇచ్చాడు భయ. డబ్ చేయకుండా చాలా బాగా ఇచ్చాడు. బట్ నాకు ఒకటే మైనస్ అనిపించింది, శంకర్ అంటే ఏ రెహమాన్ సారు, వాళ్ళిద్దరు కలిసి మూవీ మామూలు కాదు. ఒక చిరుతపులి ఒక సింహం 2 పరిగెడితే ఎలా ఉంటాయి అలా ఉండే థియేటర్ లో. ఇప్పటికే మా ఊరు కొనుగోలు సింహమే, దానికి ఇబ్బంది లేదు. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై రామ్ చరణ్. నీకు ఏ క్యారెక్టర్ నచ్చిందన్న మూడట్లో? అప్పన్నదా ఏం నచ్చింది? నాకు రామ్ చరణ్ క్యారెక్టర్ ప్రతి నచ్చింది భయ్యా. నేను మూవీ మెయిన్ చూడడానికి కారణం ఫస్ట్ శంకర్ సార్, మన డైరెక్ట్ ఫ్యాన్ భయ్యా నేను దర్శకత్వంగా. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కోసం గేమ్ చేంజర్ మూవీ వచ్చిన. మూవీ అయితే చాలా బాగుంది, ఇచ్చి పడేసిండు. జై మెగా పవర్ స్టార్, జై శంకర్. సంక్రాంతి మనకి ఫస్ట్ హిట్ ఇది సినిమా. సంక్రాంతికి ఫస్ట్ హిట్. సంక్రాంతి అని కాదు, సినిమా అయితే ఇండస్ట్రీ సునామీ. ఇప్పుడు ఎన్ని రికార్డులు ఉన్నా ఆ రికార్డులు మనకు ఒక అపార్ట్మెంట్ పునాదులు షేక్ చేసి ఎట్లా షేక్ చేస్తాదో గేమ్ చేంజర్ అట్లా షేక్ చేస్తుంది మూవీ. అలా ఇలా కాదు, సంక్రాంతి ఇట్టు అని కాదు. శంకర్ సార్ ఎప్పుడు తీసి అప్పుడే ఇట్టు, అప్పుడే మాకు పండగ. మాకు ప్రతిగా పండగలేనే ఉండవు. శంకర్ సార్ సినిమా వస్తుందని నా వరకు నాకు పండగ. అందులో మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు, ఇంకా మాకు డబుల్ పని చేయాలి. అలా ఇలా కాదు, వీళ్ళిద్దరు సినిమాలు ఎప్పుడు వచ్చినా మాకు పండగే. పండగలతో మాకు సంబంధం లేదు. వీళ్ళిద్దరు డైరెక్షన్ సినిమా వస్తే మాకు పండగ. మూవీ అయితే ఇచ్చి పడేసిన గేమ్ చేంజర్ అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై మెగా పవర్ స్టార్. జై మెగా పవర్ స్టార్. రొమాన్స్ కైరా అయితే పిప్పి చేసి ఐపీఎస్ గా వచ్చింది మీకు 10 seconds అన్న. అవునా? 10 seconds అయితే నెవర్ సీన్ బిఫోర్. ఆ స్టైల్ అయితే సూపర్. ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అన్న. ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చే రోల్ అయితే సినిమాకి హైలైట్ అన్న. అదే ఒక హైలైట్ అనుకుంటే అప్పటి క్యారెక్టర్ అన్న. అప్పటి క్యారెక్టర్ అయితే మన పాలిటిక్స్ క్యారెక్టర్. ప్రతి ఒక్క స్టేట్కి ఇలాంటి అప్పటి క్యారెక్టర్ ఉంటే మన రాజకీయాలు
మారిపోతే మన దేశం అమెరికా కాదు, సింగపూర్ కాదు, రష్యా, ఆస్ట్రేలియా దేశమే మారిపోద్ది. ఈ నిజాంపేటలో బాగా బట్టి పట్టొచ్చాడు. దేశం కూడా ఖచ్చితంగా మారిపోద్ది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ప్రధానమంత్రి ఎలా ఉండాలో, వార్డు మెంబర్ ఎలా ఉండాలో, కలెక్టర్ ఎలా ఉండాలో చూపించాడు ఇక్కడ. ఏ సినిమాలో ఉందండి? ఏ సినిమాలో ఉంది నాటిది? అంటే డబ్బులు లేని రాజకీయం, డబ్బులు లేని రాజకీయం, డబ్బులు లేని సినిమా ఇదే. ఇది డబ్బులు లేని సినిమా. అంటే ఏంది? ఎంత నిజాయితీగా ఇస్తా, ఒక్కడో చూడాలి. ఎంత నిజాయితీగా కార్యక్రమాన్ని పోగొట్టుకుంటాము అనే కళ్ళకి చూపించారు. ఈ సినిమా మెల్ల మెల్ల కొడతారు. మనం అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ గా ఒక సీఎం అయిపోయాడు. రామ్ చరణ్ సడన్ గా సీఎం అవుతాడు, సడన్ గా కలెక్టర్ అవుతాడు, సడన్ గా ఐఏఎస్ ఐపీఎస్ రిపోర్టరు, అప్పుడప్పుడు వ్యవసాయదారుడు అయిపోతాడు, అప్పుడప్పుడు ఏమవుతాడు అప్పుడప్పుడు స్టూడెంట్ అయిపోతాడు. కాబట్టి రామ్ చరణ్ ఏమవుతాడో, ఏం చేస్తాడో, ఎక్కడ పోతాడో మనకే తెలియదు. కాబట్టి రామ్ చరణ్ ఈ సినిమాలో ఏమవుతాడో మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే సినిమా ఏమి చెప్పినట్టు కానీ ఈ సినిమా గ్లోబల్ మొత్తం మీద ఆడిస్తే సంవత్సరం రోజులు 1,00,000 కోట్లు కూడా కొట్టే ఛాన్సులు ఉన్నాయి. కానీ మీరు కానీ నెగిటివ్గా ట్రోల్ చేసి ఎవడెవడో చెప్పిన మాటలంటే ఈ సినిమా ఇండస్ట్రీ బాగుపడదు. మీరు బాగుపడరు, నేను బాగుపడను, ఆ సినిమా హీరో బాగుపడ్డావు, ఈ సినిమా థియేటర్ ఓనర్ కూడా బాగుపడ్డావు. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. ఇది ఒక తెలుగు సినిమా, ఇది తెలుగు భాషకు పట్టం కట్టే సినిమా. ఇటువంటి సినిమాలు తెలుగు సినిమా పరంగా చెప్పాలంటే ఎలక్షన్లో ఎన్ని లంచ నాటకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను. నిజంగా చెప్తున్నాను, ఇన్ని లంచ నాటకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను. మరి ఇలాగ ఉంటాయా? ఎలక్షన్ అనేది ఏంది? ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు దరిదాపుల్లో కూడా ఎవరు రాడు, జేసీలు వేసుకుని వెళ్తారు. సినిమా అయితే బాగుంది భయ. యాక్టింగ్ అయితే రామ్ చరణ్ ఇరవై తీశారు. హీరోయిన్ డాన్స్ అయితే బాగుంది. సాంగ్స్ అంటున్నారు 80 crores, ఆ 80 crores బొక్క, 80 కోట్లు బొక్క. సేమ్ సాంగ్స్ శంకర్ సినిమాలో సేమ్ ఎప్పుడు సాంగ్స్ ఉంటాయి. ఆ గ్రాఫిక్స్, ఆ బిల్డింగ్ మీద బిల్డింగ్లు ఉంటాయి కదా, సేమ్ ఉంటాయి. ఆపోజిట్ లో సాంగ్స్ ఉంటాయి చూసిన అది అది నేను ఎలా చెప్పేస్తాను? నాకైతే నేను 500 పెట్టి టికెట్ కొన్నా, నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా వాళ్ళకి అయిందో లేదో నాకైతే లేదు. అది జనాల మీద డిపెండ్ ఉంది. మిగతా ఇంకో 2 సినిమాలు డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటుంది. ఒకటి డాకు మహారాజు, ఇంకోటి సంక్రాంతికి వస్తారు. ఆ 2 సినిమాల మీద ఈ సినిమా బడ్జెట్ మీద విషయం చెప్పలేస్తాం మనం. సండే తెలిసి అన్న ఇంకా 2 సినిమాలు ఉండవు. అది వచ్చిన తర్వాత నేను చెప్తాను. సంక్రాంతి మందే, రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే కాదన్నమాట. క్రియేటివ్ కంటెంట్ అర్థమవుతుంది. వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతా ఉంది. ధూప్ సాంగ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతా ఉంది. సాంగ్స్ ఎప్పుడు చూడలేదని చెప్పు, అటువంటి సాంగ్స్ చూడలేదని చెప్పు. నువ్వు అది ఇదని టెక్నాలజీ గురించి నువ్వు మాట్లాడదు. శంకర్ గారి టెక్నాలజీ గురించి నువ్వు చెప్పద్దు. మూవీ ఒకటే చెప్తా ఉన్నా, సోషల్ మీడియా కంటెంట్ అన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ ఎలా ఉండాలి, ఓటింగ్ ప్రతి ఒక్కరికి అవసరము అనేది అన్నమాట. శంకర్ మూవీ అంటేనే మనకేం తెలుస్తుంది? ఒక కంటెంట్ ఉంటుంది, ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది అన్నమాట. ఈ సినిమాలో కానీ సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. అతనికి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. అప్పన్న క్యారెక్టర్ వచ్చి హై లెవెల్ బ్రో. అతనికి మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్లు, ఎంటర్టైన్మెంట్, అది కాదన్నమాట. సోషల్ కంటెంట్. ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉర్రూతలేకపోతున్నారు. గవర్నమెంట్ సరిలేదు అని. గవర్నమెంట్ సరిలేకపోవడానికి ముందు మనం సరిగా ఉండాలి. అదే ఈ సినిమాలో చూపించారనమాట. రామ్ చరణ్ యాక్టింగ్ అవుతే టిక్స్, ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి. సాంగ్స్ హై లెవెల్, మినిమం డిగ్రీ కూడా కాదన్నమాట. మినిమం డబల్ డిగ్రీలు, డబల్ పీజీలు, ఇంకా బెటర్ దాన్ యూఎస్ఎల్ ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడు అనమాట. సినిమా మెల్లమెల్లగా బాగుతుంది, ఎక్కుతుంది అన్నమాట. అది రామ్ చరణ్ రేంజ్. ఒకటే చెప్తా ఉన్నా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకునేలా, ట్రోలర్స్ ని తల దన్నేలా సినిమా తీశాడు. దట్ ఈస్ ద రామ్ చరణ్. అంతే, ఎవడైనా సరే తగ్గాల్సిందే. ఏ రికార్డ్ అయినా తగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అన్నమాట. చూశారు లాస్ట్ ఇయర్ డిప్యూటీ సీఎం క్రియేట్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన మెగాస్టార్
తర్వాత ఆస్కార్ అవార్డ్ రామ్ చరణ్ ఏదైనా మెగా ఫ్యామిలీ కింద ఎవడైనా ఒక్కళ్ళకి సివిల్ సర్వెంట్ మీద అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. ఓటుని ఎలా ఉపయోగించుకోవాలి? రామ్ చరణ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది శంకర్ కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టు. ఎదిగిన తర్వాత సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ. అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతాడు తలుచుకుంటే దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పుకుంటాను. శంకర్ మార్క్ అనిపించింది అన్న శంకర్ మార్క్ కాదన్న, శంకర్ మార్క్ యాజ్ యూజువల్ ఎక్కడో ఉంటుంది, బట్ రామ్ చరణ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. డ్యాన్స్ స్టెప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డ్యాన్స్ ఏవైతే ఉందో రామ్ చరణ్ రేంజ్లో డ్యాన్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఇది ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమా. ఒక సివిల్ సర్వెంట్ తనకున్న పవర్ని ఎంత బెస్ట్గా సొసైటీని యూటిలైజ్ చేసుకోగలుగుతారో అది చూపించగలుగుతారు. అది సూపర్ స్టోరీ అన్న సూపర్ మూవీ, మస్ట్ వాచ్. మీకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్. చుమ్మా మంత్రి గుండు కొట్టి పడేశాడు. చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ గేమ్ చేంజర్ అన్ప్రిడిక్టబుల్. కానీ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? చుమ్మా మంత్రికి ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? జై జగన్ అండి, జగన్ అండి. అందుకే చెప్పాను కదా ఇప్పుడు దాకా గుండు కొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అది మామూలు ఎవరు ఊహించలేరు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అల్టిమేట్ అనమాట. లేదు సినిమా మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఒకే ఒక్కటి చూసారా మీరు సినిమా? దాని ఒకే ఒక్కరు 2 లా ఉంటుంది సినిమా. శంకర్ కంబ్యాక్ లేదు రోబో ఒకే ఒక్క శంకర్ మూవీస్ అన్ని కలిపి తీస్తే ఎలా ఉందో అలా ఉందంటున్నారు. లేదు ఒకే ఒక్కటి గవర్నమెంట్ ఉద్యోగి ఎలా ఉండాలో అలా ఉంది సినిమా. గవర్నమెంట్ ఉద్యోగి ఖచ్చితంగా ఉంటే ఎలా ఉంటారో అలా చూపించాడు సినిమాని. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. ఎలక్ట్రికల్ మూవీ, ఎలక్ట్రికల్ చాలా చాలా గవర్నమెంట్ ఉద్యోగి ఎలా ఉండాలో చూడాలి. చూడాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పంచాయతీ ఎలా ఉండాలి సినిమా చూడాలి. ఎలా ఉండాలి సినిమా చూడాలి. సినిమా చూడాలి. చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి చాలా బాగుంది. ఒక శంకర్ సినిమా అంటే ఒక ఉంటుంది, అదే సినిమాలో ఉంది. సూపర్ సినిమా సూపర్ హిట్. తమన్ మ్యూజిక్ అదరు కొట్టేశాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నుంచి మించేశాడు తమన్. సూపర్ సినిమా అసలు ఈరోజు చరణ్ యాక్టింగ్ చించేశాడు. కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తాయి సినిమాలో. అసలు మామూలుగా ఉండదు సినిమా. నేషనల్ అవార్డు పక్కన ఈసారి నేషనల్ అవార్డు మనం పుష్పాది దీన్ని కంపేర్ చేసుకోవాలి. అదొకటి డిఫరెంట్ సినిమా. ఇది ఒక సమాజానికి ఒక నాయకుడు ఎన్నుకుంటే ప్రజలు ఎలా కాపాడుతారంటే ఇది ఒక మెసేజ్ సినిమా. పుష్పకి దీనికి పోల్చొద్దాం. రామ్ చరణ్ గారు ఎంత పెద్ద అంటే న్యాచురల్గా చేసిందంటే ఆయన ఇంకా వినయంగా చేసినట్టు యాక్టింగ్, సింపుల్గా చేసిన యాక్టింగ్. ఎక్కడ కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తే ఓవర్గా చేస్తారు. అంటే సారీ సాంగ్స్ బాగుంది. జనగండి లాస్ట్ సాంగ్ మీద స్టెప్స్ బాగా వేసిండు. సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ స్టోరీ లాగా ఉందా కొంచెం? అంటే పవన్ కళ్యాణ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని మనం ఇక్కడ అంటే అనొద్దు. ఇది ఒక సినిమా పొలిటీషియన్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ దగ్గర తీసిర్రు. అలాంటివి నడుస్తున్నాయి కాబట్టి సినిమా తీసిన శంకర్ గారు ఒక మన ఇక్కడనే కాదు ప్రతి స్టేట్లో ఒక రాజకీయం అంటే ఎలా చేసి చూపిస్తే బాగుంటుంది అన్నట్టు సినిమా లాగా చూపించింది. ఒక ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఒక రాజకీయం అంటే ఎలా ఉండాలి తీసి చూపించింది శంకర్ గారు. సినిమా ఒక పొలిటికల్ లాగా చూడొద్దు. సినిమా మాత్రం హైలైట్ సినిమా. శంకర్ గారి కెరియర్లో బ్లెస్డ్ కూడా ఒక భారతీయుడు ఒకే ఒకరి తర్వాత మళ్ళా గేమ్ చేంజర్. ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ ఫస్ట్ హాఫ్ అంతగా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ చెప్తారా? ఫస్ట్ హాఫ్ అంటే ఏమీ లేదు కాదు. స్టోరీ ఎలా పోతుందో అలా పోతుంది. నీకు స్టార్టింగ్ లోనే స్టోరీ మొత్తం చూపిస్తే అర్థం ఏమైతే మెల్ల తీసుకోవాలి స్టోరీ. కానీ కొంచెం మూవీ ఏదైనా ఫస్ట్ స్లోగా ఉంటే తర్వాత ఆల్రెడీ స్పీడ్ వెళ్ళిపోతుంది. కథ ఎలా ఉండాలో కథ దగ్గర తీసుకుపోయే సినిమా మాత్రం హైలైట్ సినిమా. రంగస్థలం మనకు ఎలా 100%. నాకు రంగస్థలం ఎంత ఎలా యాక్టింగ్ చేసిండు రామ్ చరణ్ గారు. ఇలా కూడా అంత బాగా చేసిండు రామ్ చరణ్ గారు. అంటే తండ్రి క్యారెక్టర్ చేస్తాడు, ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తాడు, అంటే కొడుకు ప్లస్ తండ్రి క్యారెక్టర్. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా ఇద్దరు క్యారెక్టర్ బాగా చేసి చూపించిండు రామ్ చరణ్. 100% శంకర్ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది సంక్రాంతి ముందే పెద్ద పండుగ బాగా పెట్టారు. ఎందుకంటే ఇవాళ వైకుంఠ కలిసి
ఓకే వస్తుంటే మనకి ముంబై తంగలో వెంకటేశ్వర వచ్చింది. అలాగే టీఎఫ్ఐ ఆడియన్స్ అందరికీ, టీఎఫ్ఐ లవర్స్ అందరికీ మా వైకుంఠం అంతా ఈ ప్రసాద్ ఐమాక్స్, సంజయ్ థియేటర్లు ఇవే కాబట్టి ఆ రోజు చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసామన్నా. చల్లో మార్నింగ్ 3 o'clock వేసి 4 o'clock సినిమా వస్తుంటే వస్తుంటే చలికి గూస్ బంప్స్ వచ్చాయమ్మా. థియేటర్లోకి వెళ్ళాం, సీన్ చూసాం, ఈసారి కూడా గూస్ బంప్స్ వచ్చాయన్న. కానీ చలి వాళ్ళు కాదన్న, రామ్ చరణ్ ఎంట్రీ వాళ్ళన్న హెలికాప్టర్ షాట్ మైండ్ పోతుంది. పెట్టేయచ్చు, డబ్బులు 500-600 పెట్టేయచ్చు ఆ ఎంట్రీ షీట్కి. సూపర్ అన్న. ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎస్జే సూర్య, రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ. రామ్ చరణ్ ఒక జస్ట్ 2.5 hours మూవీలో 5-6 వేరియేషన్స్, స్టూడెంట్, ఐఏఎస్ క్యారెక్టర్, ఐపీఎస్ ఆఫీసరు, కలెక్టర్ ఆఫీసరు, క్లైమాక్స్లో ఒక ఇన్నోసెంట్ సమాజ కార్యకర్తగా అన్ని చాలా అప్పన్న క్యారెక్టర్లు చాలా వదిలిపోయాడు. చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ని కొడుదల తమని అని చెప్పి రిలీవ్ చేసేయచ్చు మనం. కొడుదల తమని బ్యాక్గ్రౌండ్ ఇంటర్వెల్లో కానివ్వండి, టైటిల్ కార్డ్ కానివ్వండి, ఇంట్రడక్షన్ కానివ్వండి, ఎస్ఎల్ సూర్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సోల్ ఆఫ్ ద మూవీలో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్ కానివ్వండి, ఎండ్ కార్డ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్ట్రా ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ 3 songs ఏదైతే ఉన్నాయో ఎస్ఎల్ సూర్య, శంకర్ది మార్క్, శంకర్ సినిమా ఇప్పుడు ఇంతకుముందు మన జీన్స్ కానీ, ఒకే ఒక్కడు కానీ, రోబో కానీ, అసెన్స్, అందులో సాంగ్స్ ఎట్లా చూస్తే ఎట్లా థ్రిల్ అవుతాం మనము. ఇందులో కూడా అలా శంకర్ గారు చాలా బాగా చేశారు. దోప్ సాంగ్ కొరియోగ్రఫీ అయితే నిజంగా చెప్పాలంటే దోప్ సాంగ్ కొరియోగ్రఫీ తెలుగు సినిమా కొరియోగ్రఫీ స్థాయిని పెంచింది డెఫినెట్లీ. అది విజువల్ ఎక్స్ట్రాగా ఉంది. సో టోటల్గా గ్లోబల్ స్టార్ సూపర్. అది ఒకటి అంటే పొలిటీషియన్స్ పాలిటిక్స్ ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మేము అభిమానించే పవన్ కళ్యాణ్ గారు, రాజకీయం వేరు, సినిమా వేరు. రాజకీయంగా చూడాలి, సినిమా చూడాలి. ఇది ఒక టిపికల్ పొలిటికల్ ఎంటర్టైనర్, సంక్రాంతికి వచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. ఎస్, మనం చూస్తుంటే దిల్ రాజు గారు మనం చెప్పినట్టు కూడా చాలా రిఫరెన్స్ అయితే ఉన్నాయి సినిమాలో. బట్ అది మా ఆడియన్స్ ఎంగేజ్ చేస్తుంది. సినిమా ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమాలో పాత్రలను కల్పితం ఎవరిని ఉద్దేశించడం కాదు కాబట్టి ఉద్దేశించడం కావు. బట్ సీన్స్ విల్ ఎంగేజెస్. హెలికాప్టర్ని బాగా వాడారు సినిమాలో. హెలికాప్టర్ని బాగా వాడారన్న, హెలికాప్టర్ని బాగా వాడారు. హెలికాప్టర్ వచ్చినప్పుడు తమని కొడదల తమని బాగా చేశారు. ఇంకా అంటే అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా వేశారన్న. అంజలి క్యారెక్టర్ బాగా వేశారు. సోల్ బాగా తను వేసింది సినిమాకి బాగా క్యారెక్టర్. శ్రీకాంత్ గారి కానివ్వండి, ఎస్జే సూర్య గారు కానివ్వండి, ఎస్జే సూర్య గారి పక్కన ఉండే జయరామ్ రమేష్ గారు కానివ్వండి, ఓకే సునీల్ గారు. సునీల్ ఆల్మోస్ట్ చాలా మూవీస్ తర్వాత సునీల్ ట్రేడ్ టిపికల్ కమెడియన్ ట్రాక్ ఇందులో మనం చూడొచ్చు. అతని క్యారెక్టర్ డిజైన్ బాగా వేశారు సునీల్ గారిది కూడా. ఇంకోటి క్లైమాక్స్ అనేది అంటే కొంచెం పాలిటిక్స్ వచ్చి సీఎం అవడం అదంతా కొంచెం సినిమాటిక్లో బట్టి ఎక్కువ తీసుకుంటారు. గేమ్ చేంజర్ అన్న సినిమా టైటిల్లోనే చెప్పేశారు. గేమ్ చేంజర్ అంటే వీ షుడ్ ఎక్స్పెక్ట్, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాలో చూడాలి. బట్ సినిమా అయితే టోటల్గా 2 hours 45 minutes చాలా ఎంగేజింగ్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్స్ట్రా. సినిమాలో యావరేజ్. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? మహేష్ బాబు గుర్తొచ్చాడు. మెసేజ్ సినిమాలో అన్ప్రెడిక్టబుల్. బ్రో సినిమా ఎలా బాగుంది? సూపర్ బ్రో. సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా అంతా బాగున్నది కానీ తమన్ గారు చెడదంగాడు. బ్రో సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుంది, సూపర్ బాగుంది, చాలా బాగుంది. బ్రో సినిమా ఎలా ఉంది? మ్యామ్ సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? చరణ్ మాస్, చరణ్ కోసమే చూడాలి. శంకర్ మార్క్ వేరే లెవెల్లో ఉంది. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందన్న? బాగుంది. సినిమా ఎలా ఉంది బ్రో? లేదు బ్రో, పోయింది. మన సినిమా ఎలా ఉంది? యావరేజ్ బ్రో. సినిమా ఎలా ఉందా? సినిమా మాత్రం మ్యూట్ లేదు అన్న. అందుకు ఏమైందన్న? సినిమా ఎలా ఉందన్న? సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం అంటే కమర్షియల్ అంటే ఫైట్స్ అవి కొంచెం యాక్షన్ ఎక్కువైనట్టు అనిపించింది. బట్ శంకర్ డైరెక్షన్ మార్క్ అయితే కనిపించింది. అంటే ఇండియన్ 2 తర్వాత కంబ్యాక్ ఫిల్మే. శంకర్ కి కంబ్యాక్, బట్ రామ్ చరణ్ కి అయితే కొంచెం ఫైట్స్ అవి ఓవర్ అయినట్టు అనిపించింది నాకు.
రామ్ చరణ్ కెళ్ళి బెస్ట్ ఫిలిం అంటారా? రామ్ చరణ్ కెరియర్లో బెస్ట్ ఫిలిం. పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగుంది సినిమా. బట్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ కొంచెం ఎక్కదు, ఇది కొంచెం స్లోగా ఎక్కే సినిమా, ఇది అంత ఫాస్ట్గా ఎక్కేది, కొంచెం టైం పడుతుంది. అండ్ లాస్ట్లో వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే ఎప్పుడు కౌంటింగ్ బూత్లో ఫైట్లు అవి పెట్టలేదు కదా, అది కొంచెం న్యూ ఎలిమెంట్ ఫైట్ సీక్వెన్స్, అది కొంచెం కొత్తగా ఉంది. సాంగ్స్ అవి ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే ఇంకా శంకర్ మార్క్ చెప్పక్కర్లేదు. సో విజువలైజేషన్స్ కానీ అవి సెట్ వర్క్ చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ వర్క్, అది నిజంగా చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్స్ ఎపిసోడ్స్ అవి చాలా మంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను ఇప్పుడే రివీల్ చేస్తే బాగోదు, బట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, అంజలి పర్ఫార్మెన్స్ మెయిన్ అక్కడ మాట్లాడుకోవాలి. శ్రీకాంత్ యాక్చువల్లీ నేను ఒక స్టేజ్ లో అనుకున్నా రామ్ చరణ్ కాదు గేమ్ చేంజర్ శ్రీకాంత్ అని. సో అందుకు నాకు నిజంగా బాగా నచ్చింది. బట్ స్లోగా ఎక్కే ఫిల్మ్ ఇది ఒకేసారి ఇంజెక్ట్ చేసే సినిమా కాదు ఇది. థ్యాంక్ యూ. ఓవరాల్ గా అబవ్ యావరేజ్ మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 ఇస్తా. అవుట్ ఆఫ్ 5 3.5. థ్యాంక్ యూ. సినిమా అన్న నెక్స్ట్ లెవెల్ సినిమా చెప్తున్నా కదా, కమర్షియల్ మూవీ అనేది సినిమా మాత్రం కమర్షియల్ మూవీ చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సి, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఆ ఎలివేషన్స్, ఆ బీజిఎం, బ్యాక్గ్రౌండ్స్ తమను చాలా బాగా ఇచ్చింది అన్న, అందరూ చూడాలి సినిమా. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ అన్న ఫిదా అయిపోవాలి అందరూ, ఫ్యాన్స్ అందరికీ. ఫ్లాష్ బ్యాక్ ఉంటుందన్న, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్లకి ఇట్లా గూల్బంప్స్ వస్తాయన్న, చూడాలి సినిమా మాత్రం. కానీ తమన్నా అన్న బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది, నెక్స్ట్ లెవెల్ నిజంగా. కొన్ని సీన్స్ ఎట్లా తెలుసా, ఏ కలర్లో నీరు వచ్చేస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ పక్క కనెక్ట్ అవుతారు, తప్పక చూడాలి. చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ డాకు మహారాజ్కి ఎట్లాగూ అనిల్ రాయపూడి క్రింజ్ పెట్టి సినిమా హిట్ కొడతాడు, అయిపోయింది. డాకు మహారాజ్ అయిపోతుంది. ఆ రెండు కనుక కొంచెం గట్టిగా ఆడినాయంటే అంటే కంబ్యాక్ ఫిల్మ్ కాదంటారా శంకర్కి? ముందు వాటితో పోల్చుకుంటే ఇంకా స్టఫ్ ఉంది ఆయన దగ్గర అని ఓకే ప్రూవ్ చేస్తుంది కొద్దిగా. థ్యాంక్ యూ. బాగానే ఉంది. 500 కోట్లకి 1,00,000 దగ్గర ఒప్పుకోవాలా మేము, అట్టుంది సినిమా. ఎట్లా ఉంది మేడం సినిమా? బాగుంది, యాక్టింగ్ కానీ అంతా బాగుందిలే కానీ వాళ్ళ బాబాయ్ కోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది అంతే, ఇంకేం లేదు. మీరు పడి చచ్చిపోతాడు రామ్ చరణ్ అంటే, పడి చచ్చిపోతాడు అన్న రివ్యూ కూడా ఇచ్చిండు. సినిమా అయితే బాగుంది చెప్పకుండా. పవన్ కళ్యాణ్ కోసమే సినిమాకి వచ్చినాం, వాళ్ళ బాబాయ్ పడే కష్టం అంతా కూడా మూవీలో ఎక్సలెంట్ చూపించిండు. ఇక సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, రాజకీయ నాయకులు కూడా చూడొచ్చు.